హలో క్యూటీస్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ యోగేంద్ర స్టోరీస్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మా మరదలు రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ మేము ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, ఏమేం షాపింగ్ చేసాము అవన్నీ మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఎర్లీ మార్నింగ్ బస్ దిగేసరికి అరౌండ్ 7:30 అలా అయింది. సో అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోయాము. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మా కోసం ఇడ్లీ చేసింది, అక్కడే టిఫిన్ చేసేసాము. టిఫిన్ అవ్వగానే ఇంకా మేము బయటికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మియాపూర్లో ఒక చిన్న పని ఉంటే అది చూసేసుకుని అక్కడి నుంచి మెట్రో అండ్ ఆటో ద్వారా మేము బేగం బజార్ అయితే రీచ్ అయ్యాము. సో బేగం బజార్లో జ్యువెలరీ బాగుంటుంది కదా అని ఫస్ట్ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ నేను కొన్ని ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్ అవి తీసుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. నెక్ సెట్స్ కూడా ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. సో అన్నీ చూసాము. మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు. సో అలా మాకు అక్కడ నచ్చిన జ్యువెలరీ తీసుకుని షుగర్ కేన్ జ్యూస్ తాగేసాము. అక్కడి నుంచి చార్మినార్ రీచ్ అయ్యాము. సో అక్కడ చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము. కాశ్మీరీ బ్యాంగిల్స్ చాలా డేస్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. సో అవి పర్చేస్ చేసాము. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము, నాకు, అమ్మకి, మా మరదలకి. చార్మినార్ దగ్గర చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి ప్రతి షాప్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. మేము వెళ్ళింది ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి క్రౌడ్ అంతగా లేరు, పర్లేదు. అలానే తక్కువ మంది కూడా ఏం లేరు. సో తర్వాత అలా ఇయర్ రింగ్స్, చెప్పలు, నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. సో ఆక్సిడైజ్డ్ సెట్స్ తీసుకున్నాను. లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి కదా ఆక్సిడైజ్డ్ సెట్స్. సో అవి తీసుకున్నాము. ఇక్కడ ఇంకా సెట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. బట్ చాలా ప్రైసెస్ చెప్పారనమాట. సో ఇంకా అవి తీసుకోలేదు. చార్మినార్ పైకి వెళ్దాం అనుకున్నాము, బట్ టైర్డ్ అయిపోతాము అని వెళ్ళలేదు. ఇంకా చాలా షాపింగ్ చేయాలి కదా. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా ఆకలేసి పక్కనే ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. అసలు అక్కడ ఖాళీయే లేదు. సపరేట్గా క్యాబిన్ ఉంటే వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అక్కడ సర్వ్ చేశారు. సో మేమైతే ఒక బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ అయితే సూపర్ ఉంది అసలు. నేను చాలా స్లో ఈటర్ని, బట్ చాలా ఫాస్ట్గా తినేసాను. మా మరదలు అయితే షాక్ అయిపోయింది కూడా. తినేసి మళ్ళీ షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. అలా చార్మినార్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు చూసిన ఒక్కడు మూవీ గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏంటో క్లైమేట్ మేము వచ్చిన మూలనో ఏమో వర్షం వస్తుంది తగ్గడం అలాగే జరిగింది. ఇంకా అలా వర్షం వచ్చినప్పుడు మేము ఇలా లోపలికి వెళ్ళి ఈ జ్యువెలరీ అవి చూసాము. తర్వాత ఇక్కడ స్లిప్పర్స్ బాగున్నాయి అని చెప్పి మా బాబుకి ఒక పేర్ స్లిప్పర్స్ తీసుకున్నాను. చూడటానికి చాలా క్యూట్గా అనిపించినాయి. తర్వాత ఇంకా మా మరదలకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. సో తను చాలా హ్యాండ్ బ్యాగ్ షాప్స్ చూసింది. నేను ఇయర్ రింగ్స్ అలా తీసుకుంటాను, తనకి హ్యాండ్ బ్యాగ్స్ అలా అనమాట. సో చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే మోడల్స్ చూసాము. అలా చాలా షాప్స్ వెతికాక తనకు ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే నచ్చినాయి అనమాట. సో ఒకసారి అవి ఏ హ్యాండ్ బ్యాగ్స్ మీరు కూడా చూసేయండి. తను ఇందులో ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంది. చాలా వెరైటీగా ఉంది కదా మోడల్. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మేము వాక్ చేసుకుంటూ మదీనా మార్కెట్కి వెళ్ళాము. మామూలు అప్పుడు నడవమంటే నడవలేను, కానీ ఇలాంటప్పుడు కొంచెం ఓపిక వస్తుందన్నమాట. సో తనకు అక్కడ ఏవో ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఒక ఫ్యాబ్రిక్ షాప్ చాలా సెర్చ్ చేసి వెతుక్కుంటూ వెళ్ళాము. ఫైనల్గా షాప్ అయితే దొరికింది మాకు. మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్ అని చెప్పి తను లాస్ట్ టైం వెళ్ళిందంట. సో అక్కడికే వెళ్ళాము ఇప్పుడు కూడా. అక్కడ తనకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అయితే తీసేసుకుంది. తర్వాత ఒక పట్టు శారీ మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కావాలంటే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా ఆయన బార్గెయిన్ చేస్తే రీజనబుల్గానే ఇచ్చారు. అందుకే షాప్ నేమ్ డిస్ప్లే చేస్తున్నాను, మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్న షాప్ ఏమో మదీనా మార్కెట్లోనే ఉంది. సో ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము. వెళ్ళిపోతుంటే ఇలా పీజియన్స్ అన్నీ ఒకే చోట భలే అనిపించాయి, అందుకే క్యాప్చర్ చేశాను. అవన్నీ కూడా పీజియన్సే. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయి
కొంతసేపు ఫ్రెష్ అప్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ నెక్సెస్ మాల్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైం హైదరాబాద్కి రావడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ చూడలేకపోయాను. సో ఇప్పుడు ఎన్ని పాసిబుల్ అయితే అన్నీ కవర్ చేద్దాము అని చెప్పి మళ్ళీ మాల్కి అయితే వచ్చాము. మాల్ అంతా అలా ఎక్స్ప్లోర్ చేసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను. యాక్చువల్లీ మేము ఉండే చోట మాల్స్ కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇక్కడ ఒక టెడ్డీ బేర్ ఉంది. అది టెడ్డీ బేరా మనిషా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. లోపల మనిషి ఉన్నట్టే అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఇంకా ఆకలేసి అక్కడే ఫుడ్ అది కొద్దిగా ఆర్డర్ చేసి తినేసాము. ఇంకా అక్కడ ఫుడ్ తిన్న వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా ఫ్రెండ్ మా కోసం సత్తిబాబు బిర్యానీ ఆర్డర్ పెట్టింది. సో సత్తిబాబు బిర్యానీతో మా డే అలా ఎండ్ అయింది. ఓకే గైస్, ఇంతకీ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా, అది నెక్స్ట్ వ్లాగ్లో రివీల్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.